అందరూ హస్తాలు పైకి చెప్పి దేవునికి స్తోత్రాలు తెలుసుకుందాం. హల్లెలూయా. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నారు. ఈరోజు ఏంటండి? గుడ్ ఫ్రైడే. ఇది అందరూ చెప్తాం గుడ్ ఫ్రైడే. ఇది అసలు ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడేకి ఎందుకు పేరు వచ్చింది అది తెలుసుకుందాం. ఫస్ట్ అసలు యేసయ్య చనిపోతే అది మనకి మంచిదా చెప్పండి. మరి ఎందుకని గుడ్ ఫ్రైడే పేరు పెట్టారు? ఈ గుడ్ ఫ్రైడేకి గుడ్ ఫ్రైడే ఎందుకు పేరు పెట్టారంటే ఆనాటి దినాల్లో ప్రభు యేసుక్రీస్తు వారు మన కోసం మన పాపాలతో ఏం చేశారంటే బలియాగం అయ్యి సిలువలో కల్వరిలో ప్రాణం పెట్టారు కనుక అందుకని ఎవరికి మంచిది? ఎవరి కోసం ప్రాణం పెట్టారు? మన కోసం ప్రాణం పెట్టారు కనుక అది మనకి మంచిది అని చెప్పి గుడ్ ఫ్రైడే అని చెప్పి పేరు పెట్టారు. యాక్చువల్గా ఏం చేయాలి అంటే దాన్ని బ్యాడ్ ఫ్రైడే పెట్టుకోవాలి. కానీ ఎందుకు గుడ్ ఫ్రైడే పెట్టారంటే మన కోసము ప్రభువైన క్రీస్తు యేసు వారు కల్వరిలో బలియాగమయ్యారు కాబట్టి గుడ్ ఫ్రైడే అని చెప్పి ఈరోజు తెలియపరిచారు. సరే, చూసుకున్నట్లయితే 7 మాటల్లో నాకు ఇచ్చిన 3 మాటలు చదువుకుందాం. మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. మొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన క్రీస్తు యేసు వారు కల్వరిలో చెప్పినట్టు మొట్టమొదటి మాట ఏంటి అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్పి చెబుతూ వచ్చారు. ఎందుకు వీరికి ఏం తెలియదు అంటే వారి ఆనాటి దానిలో ఎవరైతే ప్రభువైన క్రీస్తు యేసు వారిని సిలువ వేయని చెప్పారో ఆ ప్రజలందరికీ కూడా అన్నీ తెలుసు. కానీ ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే అప్పటికి కూడా ప్రభువైన క్రీస్తు యేసు అంటారు కదా, వారికి ఇంకా ఏమీ తెలియదు అని చెప్పి చెబుతూనే వచ్చారు. అక్కడ చూసినట్లయితే కింద ఆ ప్రభువైన క్రీస్తు యేసు వారు సిలువ ఉన్నప్పుడు ఆయన అంగీ కోసం ఏం చేశారంటే చీట్లు వేశారంట. ఏం చేశారంట? చీట్లు వేసుకుంటూ వచ్చారంట. ఆనాటి దానిలో చూసుకున్నట్లయితే వస్త్రాలు ఏముండేవి? చిక్కా ప్యాంట్ ఉండేవి కాదు. పైనుంచి కింద దాకా ఒకటే వస్త్రము. చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎలా ఉంటారంటే అంగి అంటూ ఉంటారు. దాన్ని ఏమంటారండి? అంగి అంటారు. తెల్లని వస్త్రం ఉండి పైనుంచి కింద దాకా ఒకటే వస్త్రము అనేది ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఇంకొక మాట కూడా మనం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము చదువుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మరలా ఒకసారి మనం ఏం చేద్దాం అంటే మొట్టమొదటి మనం చదువుకుందామా? తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. ఏం చెప్తారంటే ప్రభువైన క్రీస్తు యేసు గారు మీ శత్రువుల్ని ప్రేమించండి అంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే జనాంగము ప్రభువైన క్రీస్తు యేసు వారిని సిలువ వేశారో వారందరినీ కూడా ప్రభువైన క్రీస్తు యేసు ఏం చేస్తారంటే ఆ సిలువలో ఉండి కూడా ఏం చేస్తారంటే అంటే ప్రేమిస్తూ వచ్చారు. అంత హింస పెట్టినప్పటికీ, అంత ఇబ్బంది పెట్టినప్పటికీ, తన శరీరం ఎంతో నలిగిపోయినప్పటికీ కూడా ప్రభువైన క్రీస్తు యేసు వారు ఏం చేస్తున్నారంటే అంత బాధను భరిస్తూ కూడా వారిని క్షమిస్తూ వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఈనాటి దానిలో చూసుకున్నట్లయితే మనం సహజంగా చూసుకున్నట్లయితే ఎవరైనా మన ఇంట్లోకి వచ్చి ఒక దొంగతనం చేస్తే మరలా కనబడితే వారిని ఏం చేస్తాం? మనం క్షమిస్తామా? అసలు ఎప్పటికీ క్షమించు. ఎన్నిసార్లు క్షమించేస్తే వాడు ఏం చేస్తాం? దొంగ అని చెప్పి ఆ ముద్ర ఏం చేస్తాం? వేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ చెబుతున్న మాట ఏంటి అంటే ఒకసారి తప్పు చేసిన వ్యక్తిని ఏం చేయాలంటే క్షమించాలి. అది అతను తెలిసి చేసినా తెలియక చేసినా మనం ఏం చేయాలంటే మనము ఎవరి బిడ్డలమే కదా అంటే ఇక్కడ చెప్తున్నాడు. చదవండి మత్తయి సువార్త 5:44 చదవండి. మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు
ప్రార్థన చేయండి. ఎవరైతే మీ పట్ల అపకారం చేయించున్నారో, ఎవరైతే మీ పట్ల మిమ్మల్ని దూషిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని అసహించుకుంటున్నారో వారి కొరకు ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. మనం ఎవరి కుమారులు ఉన్నాము? పరలోకమందున్న తండ్రి కుమారులము కుమార్తెలమైనాం కనుక మనకి శత్రువులను ప్రేమించాలి, మనకి తోటి వారిని ప్రేమించాలి. అన్నిటిని ఏం చేయాలంటే విడిచిపెట్టి క్షమించే గుణం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభువైన క్రీస్తు యేసు వారు మొట్టమొదటి పలికిన మాట, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని చెబుతూ వచ్చారు. అలాగే చూసుకున్నట్లయితే రెండవ మాట కూడా మనం ధ్యానం చేసుకుందాం. అదే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఆమేన్, హల్లెలూయా. ప్రభువైన క్రీస్తు యేసు వారిని సిలువ వేశారు కదా, ఆ సిలువ వేసినప్పుడు ఏం చేశారంటే ఈ ప్రభువైన క్రీస్తు యేసు వారి కుడి పక్క ఒక దొంగని, ఎడమ చేతి పక్క మరి యొక్క దొంగని ఏం చేశారంటే వారిని కూడా సిలువ వేశారు. ఏం చేశారు? సిలువ వేశారు. అయితే వీరిలో ఒక ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రభువైన క్రీస్తు యేసుని అడుగుతున్నాడు కదా, అయ్యా నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు అంటున్న మాట ఏం చేయమంటున్నాడంటే, నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉండవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఆ యొక్క దొంగ తన చివరి క్షణంలో ఏం చేశాడు అంటే క్రీస్తు యేసు వారిని నమ్మి విశ్వసించేసాడంటే తన పాదాలు చెంది మొరపెట్టుకున్నాడు కనుక అతనికి ఎక్కడ స్థానము దక్కిందంటే పరదేశంలో స్థానము దక్కింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చూసుకున్నట్లయితే వారి దైనందిన జీవితంలో బ్రతికిన దినం నుంచి చనిపోయే దినం వరకు ఏమాత్రం క్షమాగుణం లేకుండా వారు ఎట్లా ఉంటారంటే కఠిన మనసుతో ఉంటారు. ఎట్లా ఉంటారండి? వారికి ఇంకా ఎన్ని మాటలు చెప్పినా, వారికి ఏం చేసినా సరే వారికి హృదయం మారదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభువైన క్రీస్తు యేసు వారి స్థితి కూడా తెలిసి ఆ యొక్క దొంగ ఏం చేశాడంటే, ప్రభువా నన్ను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి తన పాదాలు చెంది అయినప్పుడు ఆ మాట చెప్తున్నాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ యొక్క దొంగ ఏం చేశాడు అంటే తన పాపాలను తెలిస్తే పశ్చాత్తాపం పొందాడు. ఏం చేశాడండి? పశ్చాత్తాపం పొందాడు. పశ్చాత్తాపం పొందడం కాకుండా ఆయన ఏం చేశాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క మాట ద్వారా రక్షణ అనేది తెచ్చుకొని తనకి ఎక్కడ స్థానం దక్కించుకున్నాడు అంటే పరదేశంలో స్థానం దక్కించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూసుకున్నట్లయితే ప్రభువు యేసుక్రీస్తు వెంటనే ఏం చేశాడంటే తన యొక్క కృపను ఆ యొక్క దొంగ పట్ల చూపించాడు. వెంటనే తనకి ఏం దక్కిందంటే ఫలితం దక్కింది. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం కూడా, ఎందుకు నా పట్ల దేవుడు కృప చూపట్లేదు, ఎందుకు నా పట్ల నేను దేవుడి పట్ల విశ్వాసం ఉంచలేకపోతున్నాను, నా యొక్క పశ్చాత్తాపం ఎంతవరకు నేను ఇంత రోదన నుంచి నా జీవితంలో ఎంతవరకు అద్భుతకార్యం జరగకుండా ఉంటుంది మనం అనుకుంటాం. కానీ మన జీవితంలో ఎప్పటికైనా సరే ఆ యొక్క అద్భుత కార్యం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ అద్భుత కార్యం అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ అది ఏమైందంటే ఆలస్యమైనప్పటికీ కూడా ఒకానొక సమయానికి ఏమైందంటే అద్భుత కార్యము ఆశ్చర్యకరమి మనము ఆ యొక్క అద్భుత కార్యం ఏం చేయాలంటే ఊహించాలన్నమాట. ఆ యొక్క అద్భుత కార్యం ఏం చేయాలంటే ఊహించలేము. ఆ యొక్క ఫలితాన్ని కూడా మనము ఏమాత్రం కూడా దాన్ని కనుగొనలేము. కానీ ఒకానొక సమయాన్ని ఆ యొక్క ఫలితం అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే ఈ యొక్క దొంగ జీవితంలో ఎలాగైతే ఆ యొక్క ఫలితం జరిగిందో, ఆ యొక్క దొంగ జీవితం ఎలాగైతే విశ్వాసం ఉంచి ప్రభు పాదాల చెంత తన యొక్క మొరను పెట్టుకున్నాడో అదే విధముగా మనము కూడా ఏం చేయాలంటే తన క్రీస్తు యేసు పాదాల చెంత ఉండి మన యొక్క విశ్వాసముగా ఏం చేయాలంటే మన యొక్క రక్షణ బట్టి ప్రభు పాదాల చెంత ప్రార్థన చేస్తే తప్ప మన యొక్క ఆ యొక్క అద్భుతకారం అనేది మన జీవితంలోనికి రాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 మనం చదువుకుందాం. యేసు తన తల్లిని చూచి తను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు
అని తల్లితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సహజంగా చూసుకున్నట్లయితే ఎవరైనా మన కుటుంబ సభ్యులే కానీ మన తోబుట్టులే కానీ రక్తంలో చనిపోయే స్థితిలో ఏం చేస్తారంటే పెద్దవారు వారి బాధ్యతలు అనేవి ఏం చేస్తారంటే వారికి కుమారులే కానీ వారికి ఎవరైతే ఆప్తులుగా ఉండి చివరి వరకు వారికి వెన్నంటి ఉంటారో వాళ్ళకి ఏం చేస్తారంటే బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభువైన క్రీస్తు యేసు వారు కూడా తన తుదిశ్వాస విడిచేప్పుడు ఏం చేశారంటే తన బాధ్యతని తన శిష్యులైన ఒకరికి ఎవరికి అప్పగించారండి? శిష్యుడికి. ఆ శిష్యుడు ఎవరంటే యోహానుకి అప్పగించాడు. ఇదిగో అతని తల్లికి చెప్తాడు కదా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీకు తల్లి అని చెప్పి తన యొక్క బాధ్యతని అప్పగించాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే కుటుంబ బాధ్యతలు దేవునికి ఎట్లా ఉన్నాయంటే ముఖ్యముగా ఉన్నాయి. తను ఎలా జీవించాడు? మానవ రూపకారిగా జీవించింది. మరి తన యొక్క తల్లి 9 మాసాలు మోసి తనని కని పెంచింది కదా, తనకి ఆ యొక్క కడుపు కోత ఉండకూడదు అని చెప్పి తన యొక్క బాధ్యతను ఏం చేశాడు అంటే ఆ యొక్క శిష్యునికి అప్పగించాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నట్లే మనకి ఇంకో మాట కూడా కనబడుతుంది. తన తల్లి పట్ల ఎంతో ప్రేమ వ్యక్తపరుస్తున్నాడు కాబట్టి తన యొక్క బాధ్యతను ఏం చేశాడంటే శిష్యునికి అప్పచెప్పాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తన యొక్క కుటుంబం ఎట్లా ఉంది అంటే తన తల్లియే కానీ తన తండ్రియే కానీ ఎట్లా ఉన్నాడు అంటే ఆత్మీయ కుటుంబంగా ఉంది. ఎట్లా ఉందండి? దేవునిలో ఎంతో ఆత్మీయంగా ఉన్నారు కాబట్టి ఆ క్రీస్తు యేసు వారు చనిపోతున్నప్పటికీ కూడా కల్వరిలో ఉన్నప్పటికీ కూడా తను ఏమాత్రము మాట్లాడకుండా రోదన జీవితాన్ని చేసుకుంటూ నిలిచిపోయింది తన తల్లి. ఆమేన్, హల్లెలూయా. ఈనాటి దినాల్లో చూసుకున్నట్లయితే మన ఇంట్లో వాళ్ళు ఏమైనా చిన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంతో రోదన చేస్తూ ఉంటాం. ఎందుకనగా వారిని మనతో బతికి ఉన్న కాలము జ్ఞాపకం చేసుకుంటూ ఆనాటిలో మనం ఇలా ఉన్నామే, ఇలా చేశామని చెప్పి జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తామంటే రోదన చేస్తూ ఉంటాం. ఆనాటి దినాల్లో కూడా తన తల్లి అయిన మరియమ్మ కూడా అలాగే తన యొక్క చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఏదైతే 33 సంవత్సరాలు తన యొక్క పరిచయం జరిగించాడో ఆ యొక్క పరిచయం జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేసిందంటే రోదన చేస్తూ నిలిచిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభువు మనసు ఎట్లా ఉంది అంటే సేవా మనసుగా ఉంది. ఎలా ఉందండి? అనేక మందికి సేవ చేసే మనసుగా ఉంది. మనము కూడా ఏం చేయాలి అంటే మనము ఏం నేర్చుకోవాలి 3 మాటల ద్వారా అంటే మనము కూడా సేవ చేయాలి. మనము కూడా ఏం చేయాలంటే ఇతరులకి ప్రభు యొక్క మాటలను తెలియపరచాలి. మన యొక్క కుటుంబం కూడా ఎలా ఉండాలి అంటే ఆత్మీయ కుటుంబంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉండాలండి? ఆత్మీయ కుటుంబముగా ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము మన కుటుంబాన్ని ప్రేమించాలి. ఏం చేయాలండి? మన కుటుంబాన్ని ప్రేమించాలి. అంతేకాకుండా మీరు ఎంతవరకు విశ్వాసంలో ఉంటారో మీ కుటుంబాన్ని కూడా ఆ యొక్క విశ్వాసంలోకి నడిపించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంలో నడిపించిన తర్వాత మెల్లిమెల్లిగా వారే ఏం చేస్తారంటే రక్షణ అనుభవంలోకి వారే వచ్చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? వారే రక్షణ అనుభవంలోకి వస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఆ యొక్క 3 మాటల్లో మీకు ముఖ్యమైన 3 మాటలు చెప్పి నా యొక్క మాటలు ముగిస్తూ వస్తున్నాను. ఒకవేళ చూసుకున్నట్లయితే మనము ఆ యొక్క దొంగ పరిస్థితిలో ఉంటే మనం ఏం చేస్తాం? ఆలోచించండి ఒకసారి. మనం ఏం చేస్తాం? యేసుక్రీస్తు వారే తన సిలువలో ఉన్నాడు, ఇంకా అతన్ని రక్షించే మనల్ని రక్షించని ఆలోచిస్తామా? లేదు. మనము కూడా ఆ యొక్క దొంగ వలె తన యొక్క పాప క్షమాపణ ప్రభు చెంత ఆ పాదాల చేత ఉంచి మనము కూడా ఆ యొక్క పరదేశంలో స్థానం తెచ్చుకుంటాము. ఒకసారి మీకు మీ దైనందిన జీవితంలో మీరు చేసిన అపరాధములే కానీ మీరు చేసిన దోషములే కానీ ఏవైతే ఉన్నో వాటిని ఏం చేయాలంటే ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన గుడ్ ఫ్రైడే దినానే కాకుండా ప్రతిరోజు మీ యొక్క దైనందిన జీవితంలో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలండి? ప్రార్థన అనేది చేయాలి. మన యొక్క కుటుంబం ఎలా ఉండాలి? ఆత్మీయంగా ఉండాలి. మనమే కాకుండా మన కుటుంబాన్ని కూడా ఆత్మీయ స్థితిలోనికి తీసుకురావాలి. మనము కూడా మన శత్రువుని ప్రేమించాలి అని తెలియపరుస్తూ దేవుడి యొక్క మాటలు ఆశీర్వదించి దీవించబడును గాక. ఆమేన్.